సంతానలేమి సమస్యతో బాధపడితే భార్యాభర్తల్లో సుమారు 40% మంది పురుషుల్లో 40% మంది మహిళల్లో ఉన్న అనారోగ్య కారణాల వల్ల పిల్లలు కలగడం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో వయసు పెరిగే కొద్దీ గర్భధారణకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. వారి శరీరం పిల్లల్ని కనేందుకు సహకరించదు. డయాబెటీస్, థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ PCOS, ఎండోమెట్రియోసిస్, ఫెలోపియన్ ట్యూబుల్లో అడ్డంకులు వంటి పరిస్థితుల వల్ల మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి వల్ల పీరియడ్స్ ఆలస్యం కావడం, అండం విడుదలలో అడ్డంకులు, కటిభాగంలో నొప్పి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని వ్యాధులు ఉన్న మహిళల్లో గర్భధారణ కష్టమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ సమస్య ఉండే మహిళల్లో గర్భధారణ చాలా కష్టం. దీనివల్ల అండం, వీర్యం కలవలేవు. ఫలితంగా గర్భం దాల్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఈ సమస్యకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. గర్భాశయం కండరంలో ఏర్పడే కణితులు క్యాన్సర్కు సంబంధించినవి కాదు. ఈ కణితులు కూడా గర్భధారణకు ఆటంకం కలిగిస్తాయి. ఇవి గర్భాశయ ఆకృతిని, పనితీరును మార్చేస్తాయి. వీటి వల్ల గర్భం ధరించిన కష్టంగా మారుతుంది. ఇక PCOS, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వల్ల కొందరు మహిళలు సంతానలేమితో బాధపడుతున్నారు. హార్మోన్ల ఉత్పత్తిలో అసమతుల్యత, అండాశయాల్లో తిత్తులు, పీరియడ్స్ రాకపోవడం, ఆలస్యం కావడం వంటి సమస్యలకు PCOS కారణం. దీనివల్ల గర్భం రావడం కష్టతరంగా మారుతుంది. హార్మోన్ల చికిత్స ద్వారా కొన్ని రకాల మందులు, డాక్టర్ల సూచనలు పాటించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇక లూపస్ అనే ఆటో ఇమ్యూని వ్యాధి బారిన పడ్డ మహిళల్లో గర్భధారణ కష్టమని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన మహిళల్లో రోగనిరోధక వ్యవస్థ సొంత అవయవాలపైనే దాడి చేస్తుంది. దీనివల్ల మోకాళ్ళు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు సహా ఇతర అవయవాలకు సంబంధించి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే గర్భధారణ సమస్యలు తలెత్తి మహిళలకు పిల్లలు పుట్టకుండా అడ్డుకుంటాయి. రోగనిరోధక శక్తి ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేయడం వల్ల గర్భాస్రావం కావడం, గర్భం ధరించడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ సమస్య ఉన్నవారు తల్లి కావడం దాదాపు అసాధ్యమంటున్నారు వైద్యులు. ఇక్కడ ఒక చార్ట్ కూడా ఇచ్చారు. ఈ పైన పేర్కొన్న సమస్యలు ఉంటే సరైన చికిత్స తీసుకొని వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించండి అని చెప్తున్నారు. కానీ ఏదైనా సరే మనకి వెంటనే ఏదైనా అనుమానం వస్తే తొందరగా వైద్యుల్ని, డాక్టర్లను సంప్రదించి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లు తీసుకొని అప్పటికప్పుడు మనం తొందరగా జాగ్రత్త పడితే దేంట్లో అయినా సరే మనకి కొన్ని రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది కొన్నిసార్లు చెప్తుంటారు ఇది కాదు అది కాదు అని, వీళ్ళకి పుట్టరు వీళ్ళకి చేయరని. అటువంటి వాళ్ళల్లో కూడా కొన్ని మిరాకల్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకైనా మంచిది, ఏది అనిపించినా అనుమానం ఎందుకు, వెళ్ళి డాక్టర్లను సంప్రదించండి, వారి యొక్క సలహా తీసుకోండి.